హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకి మరో నోటిఫికేషన్ అండి హైకోర్టు నుంచి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ గానీ, అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఏ స్టేట్ వాళ్ళైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఇక్కడ చూడండి, కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇందులో మనకి కరెంట్ ఓపెనింగ్ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మీరు చూడండి, సెకండ్ వన్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ మనకి చాలా పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మెయిన్‌గా మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకునేలాగా ఈ 2 అయితే ఉన్నాయండి. స్టెనోగ్రాఫర్ అండ్ సెక్షన్ ఆఫీసర్‌వి. ఆటిల మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్‌లు అనేవి ఇలా డౌన్‌లోడ్ అవుతాయి. ఇదొచ్చేసి స్టెనోగ్రాఫర్‌ది. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి స్టెనోగ్రాఫర్‌ది. నేను ముందు చూపించింది డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్‌ది అండి. ఈ నోటిఫికేషన్‌లు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కామన్ పాయింట్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. అండ్ డిఫరెంట్‌గా ఉండేవైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం తెచ్చుకోవాలి, ఏంటని చెప్పేసి మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో తెలపండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్‌నే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని అంటారన్నమాట. ఇది వచ్చేసి మనకి వెబ్సైట్ అండి. ఈ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్‌లో అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి ఇచ్చారంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. ఏ స్టేట్ వాళ్ళైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మోడ్ ద్వారా మీరైతే పంపించాల్సిన అవసరం లేదు. పోస్ట్ ద్వారా ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ వన్ అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ ఫర్ పోస్ట్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఒక అప్లికేషన్ మాత్రమే పంపించాలండి. ఇప్పుడు స్టెనోగ్రాఫర్‌కి మీరు అప్లై చేశారనుకోండి, ఇంక వేరే పోస్టులు, వేరే పొజిషన్స్ మీరు అప్లై చేసుకోవడానికి లేదన్నమాట. ఓన్లీ స్టెనోగ్రాఫర్ మాత్రమే మీరు అప్లై చేయాలి. ఒకవేళ అప్లై చేసినట్టయితే లాస్ట్ అప్లికేషన్ ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో దాన్నే కన్సిడర్ చేస్తారండి. రిమైనింగ్ అన్ని రిజెక్ట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 22 మే 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ మనకి అప్లికేషన్ చూసుకున్నట్టయితే 15th జూన్ 2024 లోపు మనం అయితే పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్‌లో. అండ్ నెక్స్ట్ మనకి కరెక్షన్ చేసుకోవడానికి డేట్స్ కూడా ఇచ్చారండి. మనం ఏమైనా అప్లికేషన్‌లో మోడిఫై చేయాలనుకోండి, దానికి డేట్స్ చూసుకున్నట్టయితే 17th టు 19th జూన్ వరకు మనకి అయితే టైం అయితే ఇచ్చారు. ఈ డేట్స్‌లో మనం అయితే మోడిఫై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు అండ్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు ఏంటి వెబ్‌సైట్‌లో మనకి చెక్ చేసుకోమని ఇచ్చారండి. లేదనుకుంటే నా టెలిగ్రామ్‌లో గాని, వాట్సాప్ ఛానెల్‌లో గాని మీరు జాయిన్ అయినట్టయితే ప్రతి అప్డేట్ అనేది మీకు అందులో ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో స్టెనోగ్రాఫర్ పోస్ట్‌కి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మనకి సాలరీ చూసుకున్నట్టయితే పర్ మంత్ వచ్చేసి 39,900 నుంచి 1,26,000 వరకు సాలరీ అనేది వస్తుంది. బేసిక్ సాలరీ. గ్రాస్ సాలరీ వచ్చేసి 45,000 వరకు ఉంటుందండి. అదర్ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకుంటే. చాలా మందికి బేసిక్ సాలరీకి, గ్రాస్ సాలరీకి తేడా తెలియడం లేదు. అంటే గ్రాస్ సాలరీ అనేది నేను థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేస్తున్నాను. వీళ్ళు బేసిక్ సాలరీ చూసి ఇదేంటి సాలరీ ఇక్కడ తక్కువగా ఉంది, అక్కడ మీరు ఎక్కువ చూపించారని చెప్పేసి అంటారు. ఇవి ఏంటంటే ఇది ఇక్కడ మెన్షన్ చేసేది ఓన్లీ బేసిక్ సాలరీ అండి. అదర్ అలవెన్సెస్ అంటే హెచ్ఆర్ఏ అని చెప్పేసి, డీఏ అని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 45,000 వరకు గ్రాస్ సాలరీ అనేది వస్తుంది. ఇందులో మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఏవైతే ఉన్నాయో, జనరల్ ఉన్నది కదండీ! ఆ వేకెన్సీస్ మాత్రమే చూడండి. ఇక్కడ 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు ఈ రిజర్వేషన్ ఉన్నాయి కదండీ! ఈ రిజర్వేషన్ మనం క్లెయిమ్ చేయడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ గుజరాత్ స్టేట్ వాళ్ళకే ఈ రిజర్వేషన్స్ అనేవి క్లెయిమ్ చేయడానికి ఉంది. అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా సరే జనరల్ కేటగిరీకే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఇచ్చారు.
డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. బీఎస్సీ, బీటెక్, బీకామ్, బీఏ ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇటుపక్క డిగ్రీ, అటుపక్క ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? దీనికి కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ 100 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ మీద మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా మీకు ఉండాలండి. ఈ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే దాని రిలేటెడ్‌గా మీకు కంప్యూటర్ ఆపరేషన్ సర్టిఫికేట్ కూడా అడిగారండి. అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ ఫర్ గుజరాత్ వాళ్ళకి మాత్రమే అండి. ఇది మనం క్లెయిమ్ చేయడానికి లేదు. ఏపీ, తెలంగాణ, అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవడానికి లేదండి. ఈ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయడానికి లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే 3 స్టేజెస్‌లో ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ రిటన్ టెస్ట్ 40 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ 40 మార్క్స్. వైవా ఉంటుందండి. అంటే ఇంటర్వ్యూ ఓరల్‌గా అడుగుతూ ఉంటారన్నమాట కొన్ని క్వెషన్స్. అది వచ్చేసి 20 మార్క్స్ అండి. ఇందులో మనకు ఫస్ట్ చూడండి మెయిన్ రిటన్ టెస్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ కాదు. డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. 40 క్వెషన్స్ ఉంటాయి. మనకి టోటల్‌గా 40 మార్క్స్. డ్యూరేషన్ టైమ్ వచ్చేసి 30 మినిట్స్ అండి. ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీరు అటెంప్ట్ చేయొచ్చు ఇంగ్లీష్‌లో. మినిమమ్ వచ్చేసి 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలండి. అందులో స్కోర్ చేస్తేనే మీకు స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్‌కి అయితే పిలుస్తారు. అది మనకొచ్చేసి 40 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. మినిమమ్ స్పీడ్ వచ్చేసి 100 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50% అనేది మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్. మినిమమ్ 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలంటే మినిమమ్ 10 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్స్ అనేది మీకు ఈ 3 స్టేజెస్‌లో జరుగుతుంది. ఈ 3 స్టేజ్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి మీకేంటంటే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. స్టెనోగ్రాఫర్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. ఇప్పుడు మనకొచ్చేసి డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది నోటిఫికేషన్ అది నంబర్ అండి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్‌కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీనికి పే స్కేల్ వచ్చేసి మనకి 39,900 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అనేది ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి 46,000 వరకు వస్తుంది. ఇందులో మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకి 122 ఉన్నాయి. బట్ ఏంటంటే మనం ఓన్లీ ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నాం కాబట్టి 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏపీ, తెలంగాణ, అదర్ స్టేట్స్ వాళ్ళకి. అండ్ రిమైనింగ్ మనం క్లెయిమ్ చేయడానికి అయితే లేదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ అండి. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా! బీఎస్సీ, బీటెక్, బీకామ్ ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చిన్నది ఇచ్చారు చూడండి. 10థ్ ఆర్ 12థ్ అంటే 10థ్‌లో గాని, ఇంటర్‌లో గాని ఇంగ్లీష్ అనేది మీకు కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలండి. ఓకేనా? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా అందరికీ ఉంటుంది కాబట్టి ఇది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇంగ్లీష్ అనేది మనకు 10థ్ క్లాస్‌లో ఉంటుంది. అలాగే ఇంటర్‌లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దానికి రిలేటెడ్‌గా సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా మీకు ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ మనకు కాదు. ఓన్లీ ఫర్ గుజరాత్ వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీజ్ అనేది ఎలా పే చేయాలి? ఫీజ్ అనేది ఎంత ఉంటుంది ఏంటో మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే మనకి 2 స్టేజ్‌లో ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ఎలిమినేషన్ టెస్ట్ అయితే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి 100 మార్క్స్. ఇందులో మనకి సిలబస్ చూసుకున్నట్టయితే చూడండి మెయిన్ ఎలిమినేషన్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది కదా! 100 క్వెషన్స్ ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 0.33 అనేది మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ వచ్చేసి ఇగోండి కరెంట్ అఫైర్స్ అని, అర్థమెటిక్ అని చెప్పేసి, మెంటల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి వీటిల మీద మీకైతే క్వెషన్స్ అయితే అడుగుతారు. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మినిమమ్ స్కోర్ వచ్చేసి 50% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉంటుంది. అంటే 50 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందండి క్వాలిఫై అవ్వాలంటే. అండ్ నెక్స్ట్ ఇది క్వాలిఫై అయితే మీకు మెయిన్ రిటన్ ఎగ్జామ్‌కి అయితే పిలవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 3 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఇస్తారండి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. దీనికొచ్చేసి మినిమమ్ 40% మార్క్స్ మీరు స్కోర్ చేస్తే ఇందులో మీరు సెలెక్ట్ అయినట్టేనండి. ఈ ప్రిపరేషన్ అనేది సెలక్షన్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే మెయిన్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని అందులో వచ్చిన మార్క్స్‌ని బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 అండ్ డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ రెండిట్లకి మనం ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నాం కాబట్టి ₹1,500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఎవరైతే స్టేట్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు ఉంటారో
వాళ్ళు మాత్రం రూ. 750 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళు మాత్రం రూ. 1,500 అనేది కంపల్సరీగా మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి చాలా క్లియర్‌గా అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. ఇక్కడ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కదండీ! ఈ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే మీరు ఫోన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు కొద్దిగా క్లియర్‌గా ఉంటుందని చెప్పి మనకు మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అయితే మీకు ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ నంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. 10థ్, ఇంటర్, డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఓన్లీ ఫర్ గుజరాత్ వాళ్ళకి మాత్రమే ఈ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. రిమైనింగ్ మనం ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నాం కాబట్టి మనకైతే అవసరం లేదు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 10 కేబీ నుంచి 200 కేబీ మధ్యలో అయితే ఉండాలండి. వితౌట్ మాస్క్, వితౌట్ స్పెట్స్ ఏవి ఉండకూడదు. ఓకేనా? క్లియర్‌గా మీ ఫేస్ అయితే కనబడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అయితే ఇవ్వాలండి. ఫర్దర్‌గా మీకు వీళ్ళు కమ్యూనికేట్ చేసేది ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ద్వారే మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి స్టెప్స్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి, ఎంత సైజ్ ఉండాలి అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ రూపంలో కూడా మనకి ఈళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మనకి క్లియర్‌గా ఒక పీడీఎఫ్ ఫైల్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారండి. ఇవి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే మీకిస్తాను. ఎలా అప్లై చేయాలి, ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్‌గా మనకి ఇమేజెస్‌తో సహా మనకైతే ప్రొవైడ్ చేశారు ఇందులో. ఎలా ఉంటుంది, మీకు ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటండి మీకు అప్లికేషన్ వీడియో అయితే అవసరం లేదు. ఈ పీడీఎఫ్ చూస్తే. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి ఇమేజెస్‌తో సహా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇందులోకి వెళ్లి మీరు ఒకసారి చెక్ చేయండి. ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్‌లో మీకిస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.